సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్థానిక ఎంపీపీ, స్థానిక జెడ్పీటీసీ, జాయింట్ కలెక్టర్ గారు, ప్రత్యేకంగా విద్యార్థులకు, మీ గురువులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు మీ అందరికీ శుభాభినందనలు. కొద్దిగా మీరు పక్కకి వెళ్తే పిల్లలు నన్ను చూస్తారని పిల్లలను చూసి మాట్లాడతా. పాఠశాల, స్కూలు, అందరం స్కూల్కు పోతాము, కలలు గంటము, పై చదువులు చదవాలని చెప్పి, ఎదగాలని చెప్పి, స్థిరపడాలని చెప్పి అందరికీ కలలు. కానీ ఒక కాలంలో చదువు అంటే చాలా దూరం ఉండే పేదవానికి, పేద కుటుంబానికి. ఈనాడు విద్యా వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత. పేదవాళ్ళని పిల్లలకు, పేద కుటుంబాల పిల్లలకు విద్య అందించే, ప్రమాణాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రభుత్వానిదే. కానీ మనలో కొద్దిగంత ఆలోచనలో మార్పు వస్తున్నది. ఆ మార్పు రాకూడదు. ఏది అంటే మన ప్రభుత్వ పాఠశాలని మనము ఓన్ చేసుకోవాలి, ఇది నాది అని భావన మనకు కలగాలి. మన తల్లులకు, మన తండ్రులకు, పెద్దలకు ఆనాడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి దానిపైన అవగాహన తక్కువన్నా ఒక కళ ఉండే, నా పిల్లలు ప్రమాణాలతో కూడిన చదువులు చదవాలి, విద్యావంతులు కావాలి, ఎదగాలి అని చెప్పేసి రాను 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 ఎక్కడికి వచ్చినాం ఈరోజు అంటే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రమాణాలతో కూడిన విద్యని అందించే ఉపాధ్యాయులు, ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకున్నా మనకు షోక్ వచ్చింది. అరే ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, బస్సులో పోవాలి, ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, ఆడ చదువుకుంటే మనకు మేలైన విద్య అందుతుంది అనే భావన మనకు కలిగింది. ఈ ఆలోచనలో కొంత మేరకు నిజం ఉంది, కానీ సంపూర్ణంగా లేదు. ఇక్కడ మన పాఠశాల రాయకోడ్ పాఠశాల ఉదాహరణ. రాయకోడ్ పాఠశాలలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా లేవన్నది ఎప్పటికప్పుడు అప్రమత్తం కావాలి. వాష్రూమ్సే కానీ, కంపౌండ్ వాలే కానీ, రోడ్లే కానీ, లేదా ప్రయాణ గోడలే కానీ, లేదా గ్రౌండే కానీ, ఫర్నిచరే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, త్రాగునీరు వ్యవస్థనే కానీ ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలు అందించే బాధ్యత విద్యాశాఖది, ప్రభుత్వానిది. మన తల్లిదండ్రులు కూడా ఎలాంటి షోక్ ఉండాలంటే నా పిల్లల్ని నేను సర్కార్ హాస్పిటల్, సర్కార్ పాఠశాలకే పంపుతాను. మనకు అర్థమైతే లేదు. ఒక ప్రైవేట్ స్కూల్కు పంపితే కనీస ఫీజు ఎంత ఉన్నది? కనీసం అది కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసము 10,000, గరిష్టంగా 30,000-40,000. కానీ మీరు అదే ప్రభుత్వ పాఠశాలకు వస్తే ఏం జరుగుతున్నది? మొట్టమొదట మీకు యూనిఫామ్ ఫ్రీ ఉన్నది. అవునా కదా? యూనిఫామ్ ఫ్రీ, పుస్తకాలు ఉచితం, భోజనము ఫ్రీ, టీచర్లు ఫ్రీ, విద్య ఫ్రీ. అయినా మనకు షోకు కలుగుతున్నది మన ప్రైవేట్ పాఠశాలకు పోవాలి, చదువుకోవాలని చెప్పి. అంటే మన తల్లిదండ్రులు ఈ ఆలోచన పోవాలి. ఈ పాఠశాల, ఈ సర్కారు పాఠశాల, నా పాఠశాల, నా పిల్లలు చదవాలి. ఇక్కడ సర్కారు తప్పిదం ఉన్నా, సౌకర్యాలు లేకున్నా,
సర్కార్ ఖచ్చితంగా మా పాఠశాలకు, మా ప్రాంతానికి, మా హై స్కూల్కు, మా ప్రైమరీ స్కూల్కు కనీస సౌకర్యాలు, మా పిల్లలకు అసౌకర్యం కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలనే తపన మన పేరెంట్స్కు ఉండాలి, మన తల్లిదండ్రులకు ఉండాలి. ఈరోజు ఒక ఆలోచన, యూనిఫామ్స్ ఉన్నాయి, ఎవరు కుట్టాలి? ఈరోజు మీకు యూనిఫామ్స్ ఎవరు కుట్టిర్రు? గ్రామ సమైక్య ఉందా? ఇక్కడ రాయకోడ్ గ్రామ సమైక్య ఉన్నదా? గ్రామ సమైక్య సభ్యులు ఉన్నారా? ఉన్నారా లేదా? ఇక్కడ ఎవరప్పా? ఏమ్మా యూనిఫామ్ కట్టి కుట్టిరా మీరు? ఎన్ని యూనిఫామ్లు మొత్తం మండలకు ఎంత? ఏంది 140? ఏంది ఏది 140? నీకు అర్థమైతలేదు, నాకు అర్థమైతలేదు, నువ్వు చెప్పింది నాకు అర్థమైతలేదు. నేను ఏం అడుగుతున్నా, మండల సమైక్యకు సంబంధించి, గ్రామ సమైక్యకు సంబంధించి ఈ మండలంలో ఎన్ని యూనిఫామ్లు కుట్టిర్రు? 2920 గ్రామ సమైక్య కుట్టిందా, లేకపోతే గ్రామ సంఘాలే పర్టికులర్ గ్రామ సమైక్య కుట్టింది, లేదా మండల సమైక్య కుట్టిందా? గ్రామ సంఘాలే కుట్టినాయి. మీరు కూడా కుట్టిరు కదా? మీరు రాయపూర్ గ్రామ సమైక్యనా లేదా మండల సమైక్యనా? గ్రామ సమైక్య. ఎన్ని యూనిఫామ్లు కుట్టిరు మీరు? తట్టేందుకు కదా అమ్మా? ఏం 4 ఉన్నాయి? నేను గ్రామ సమైక్య గురించి మాట్లాడుతున్నా, సంఘాల గురించి మాట్లాడతలేను. రాయకోడు గ్రామ సమైక్యకు ఈ కుట్టడం బాధ్యత అప్పచెప్పిరా లేదా? ఓవరాల్ మీ స్కూల్, ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ ఎన్ని యూనిఫామ్లు? 388 కుట్టిరా కుట్టలేదా మీరు? ఒక సంఘం కానీ, 2 సంఘాలు కానీ, 3 సంఘాలు కానీ ఓవరాల్ గా గ్రామ సమైక్యానికి 384 యూనిఫామ్లు కుట్టిందా లేదా? ఈ బాధ్యత మొదటిసారి మీకు వచ్చిందా లేదా? అంటే తల్లులను, మహిళలను విద్యారంగంలో బాధ్యత అప్పచెప్పాలి, వాళ్ళే యూనిఫామ్లు కుట్టాలి, వాళ్ళే పిల్లలకు అందియాలి అని ఒక ఆలోచన. రెండో ఆలోచన, మీ పిల్లలు బడికి వస్తుర్రా, వస్తలేరా, రాకపోతే ఎందుకు వస్తలేరు అనే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఉచితంగా పుస్తకాలు అందినాయి. ఇప్పుడు ఈ బడిబాట అనే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం మనము? ఈ వ్యవస్థలో బడిబాట ద్వారా ఎక్కడైతే పిల్లలు స్కూల్లో చేరతలేరో వాళ్ళందరూ కూడా తిరిగి మన స్కూల్లోకి ఆహ్వానించాలి. ఇంకొక అంశం, ప్రత్యేకంగా రాయకోడుకు సంబంధించిన అంశం ఏంటి అంటే, స్కూల్కు పిల్లలు వస్తున్నారు, మధ్యలో తల్లులు లేదా పిల్లలను ఆపేసి కూలికి పంపుతుర్రంట, వ్యవసాయానికి పంపుతుర్రంట. ఇది ఎంతవరకు సమంజసము? ఇది ఎంతవరకు న్యాయము? మన పిల్లలు ఎందుకన్నా మనం కష్టపడకుండా మన పిల్లలు ఎదగాలి, విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి, పై చదువులు చదవాలి అనే ఆలోచన మనకు కలగాలి. కానీ 8వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి వచ్చే వరకు మీరు స్కూల్కు పోకు, అవసరం లేదు, నువ్వు కూలి చేయంటే అది చాలా పెద్ద తప్పు. మన పిల్లల జీవితాలతో మనం ఆడుకుంటున్నాం. ఇక పిల్లలకు సంబంధించి మీరు కూడా కలగనాలి. మారిన ప్రపంచము, ఆలోచన విధానంలో మారాలి. నేను కూడా స్వతంత్రంగా స్వతహాగా బ్రతుకుతాను, నేను చదవగలుగుతాను, నాకు ఆ మేధస్సు ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది, ఆ తెలివి ఉన్నది. ఒక రాయకుడే కాదు, సంగారెడ్డిలో పోయి చదువుతాను, హైదరాబాద్ లో పోయి చదువుతాను, పై చదువులు చదువుతాను అనే స్థైర్యము, ధైర్యము, ఆలోచన మీకు కలగాలి. ఈ మధ్యలోనే ఈ ఆలోచన పెరిగింది, ఇంకా పెరగాలి. ఈ ప్రభుత్వము ఈరోజు ప్రధానంగా విద్యకు, వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. సమాజంలో కావలసింది సామాన్య కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఏంది అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్య, వైద్యము ఆ కుటుంబానికి బాధ్యత ప్రభుత్వము తీసుకోవాలి. ఈ ప్రభుత్వము ఆ బాధ్యత తీసుకుంటున్నది. కనుక మీ అందరితో కోరేది ఒకటి, మీ పాఠశాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా
డిఓ గారు మీరు రాసుకున్నారా? ఏమి మీ పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపల్ గారి అంజయ్య గారేని, మా ప్రిన్సిపల్ అంజయ్య గారేని రాసిచ్చిన వారి సమస్యలు ఏమున్నాయి? త్రాగునీటి వ్యవస్థ ఒకటి, ఈ నైట్ వాచ్మెన్ 2, కరెంటు పోల్లు 3, ప్లే గ్రౌండ్ ఏడుంది ఇడా? ఇదే కదా ప్లే గ్రౌండ్ కు సీసీ రోడ్ చేయాలా? ప్లే గ్రౌండ్ కు ఎర్రమట్టి ఓపి అన్న, నేను ప్లే గ్రౌండ్ కు సీసీ రోడ్ వేయాలనుకుంటున్నా. ఎందుకంటే మా సర్పంచ్ ఆ గ్రౌండ్ చూడంగానే రోడ్ చూడంగానే సీసీ రోడ్ కావాలంటారు కదా, నువ్వు అది అనుకున్నావు. నేను గ్రౌండ్ లెవెలింగ్ తర్వాత సున్నం వేయాలి. ఈ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి? టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? సరే 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 కూర్చో. సో మీ ప్రిన్సిపల్ గారు రాయకోడు హై స్కూల్ కు సంబంధించి ఇవన్నీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చాడు. త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరించే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు మీ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ ఎక్కడ ఉన్నది అంటే వేరే ఊర్లో ఉన్నదా? మళ్ళీ చెప్తారు అటు 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 అంటే ఎటున్నట్టు నాకు అర్థం కాలేదు. అటు అంటున్నాడు అంటే ఇక్కడ లేదు లేదు ఈ మా శివారు లేదు అంటున్నాడు అన్నమాట. ప్రైమరీ స్కూల్ వ్యవస్థ ఏమున్నది? నువ్వు టీచర్ నువ్వు అడగకూడదు, చెప్పాలి కట్టుంది సార్ అని చెప్పాలి. అక్కడ ఉన్న ప్రైమరీ స్కూల్ సుభిక్షంగా ఉన్నదా, మంచిగా ఉన్నదా, కబ్జాలు ఉన్నదా, ఇంకేదైనా ఉన్నదా, కంపడవాళ్ళు ఉందా, లేదా తాగుబోతు ఒక గడి తయారైందా? చెప్పండి. అది కూడా చెప్తలేరు పెద్ద మనుషులు, రాయకోడు పెద్ద మనుషులు. ఏంది డిఓ గారు? ప్రైమరీ స్కూల్ ఆఫ్ రాయకోడ్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ ఆఫ్ రాయకోడ్? కాంపౌండ్ రిక్వైర్మెంట్, ఇట్ ఈస్ అండర్ యువర్ కంట్రోల్ ఆర్ సంబడి ఎల్స్ ఇస్ మేనేజింగ్ ఇట్? ఓకే, ఇమీడియట్లీ మేడం ఒకటి కాంపౌండ్ వాళ్ళు తీసుకుని టేక్ ఓవర్ ఇట్, విల్ స్ట్రెంగ్తన్ ద ప్రైమరీ స్కూల్. ఏ బాధను కట్టేమప్పుడు కూర్చోరాది, నీకు ఎందుకు నా బాధను కూర్చో, రాజకీయ ముందు కూర్చోను వాడు, నీకు ఎందుకు అవ్వాలి? మా బాధ్యతగా నువ్వు చెప్పినావు అయిపోయాడు, కూర్చో కంఫర్టబుల్ కూర్చో, నువ్వు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా ఊకోగా నువ్వు. అరే మీరు నవ్వుతున్నది కప్ప, మీరు నాకు అర్థం కాదు. నమస్తే ఏసప్ప, నీదేంది? నువ్వు స్కూల్కి పోతావా? ప్రైమరీ స్కూల్ పక్కకు ఇంకో స్కూల్ కట్టిందంట. అది ఏ స్కూల్లో చూడండి, అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఇన్స్పెక్షన్ చేసి కలెక్టర్ గారు రిపోర్ట్ పెట్టండి. వీళ్ళు సాటర్డే విల్ హ్యావ్ ఎ రివ్యూ మీటింగ్, విల్ డిస్కస్ ఇట్ అంట. సరే, మీ అందరితో కోరేది ఒకటి, దయచేసి అందరూ విద్యావంతులు కావాలి, సంస్కారవంతులు కావాలి. మా బాధ్యత ప్రభుత్వ పాఠశాలను పటిష్టపరిచేది, అన్ని సౌకర్యాలు కల్పించేది మా బాధ్యత మేము తీసుకుంటాము. మీ పాఠశాలకి అవసరాలు మీ ప్రిన్సిపల్ గారు అంజయ్ గారు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు ఒక్కోటి అంచెలంచెలుగా తీరుస్తాము. దయచేసి ఇంకో రాయకోడు ముఖ్యంగా 2 స్కూల్స్ ఉన్నాయంటే, ఒకటి ప్రైమరీ స్కూల్, దాని పక్కకు ఇంకో స్కూల్, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీరు ఇవ్వండి. దయచేసి పేరెంట్స్ కూడా మీ బాధ్యత, తల్లిదండ్రులు మీ బాధ్యత కూడా మీరు నిర్వహించండి. మన పిల్లలు, మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన పిల్లలు మనం కాపాడుకోవాలి, వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి, మనము వాళ్ళు ప్రోత్సహించాలి మనము. అదే రకంగా మీద స్టాఫ్ కొరత ఉందా ఇక్కడ ఏమన్నా? అంటే తొందర ఇదాక వచ్చి నువ్వు టోటల్ ఇక్కడ శాంక్షన్ పోస్టులు ఎంత? ఇప్పుడున్న స్టాఫ్ ఎంత? 10 తక్కువ పడ్డాయి, ఇంకా 10 కావాలి. వేకెన్సీలు ఉన్నాయి. సరే, ఓవరాల్ గా ఇంకా 10 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి, కానీ మనం ఫిల్అప్ చేయలేదు. అది కూడా చేయాలి. కనుక మీ అందరితో కోరేది ఒక్కటే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము, బడివాట కార్యక్రమాన్ని. అందరూ కూడా మన మిత్రులు, మన స్నేహితులు, మన ఊరున్నారు, మన పిల్లలు ఎవరైనా ఆ బడికి పోతలేరు, బడికి వస్తలేరు అంటే వాళ్ళని సంజాయించుకొని బుజ్జగించుకొని మన బడిలో చేర్చుకునే దిశగా మన అందరి ప్రయత్నము, ప్రిన్సిపలే కానీ, టీచర్లే కానీ, పేరెంట్సే కానీ, తల్లిదండ్రులే కానీ, ఇక్కడ నాయకులే కానీ, ప్రజాప్రతినిధులే కానీ, పెద్ద మనుషులే కానీ, వీరందరి ఒక బాధ్యత. ప్రధానంగా మనకున్న బాధ్యత ఏంటంటే, మన ప్రభుత్వ పాఠశాలను మనం ప్రతిష్టపరిచేదికంగా గట్టిగా మన పాఠశాలను కాపాడుకునే దిశగా మనం ఓన్ చేసుకోవాలి, మనం ముందుకు పోవాలి. ఆ హ్యాంగ్ ఓవర్ మనకు ఉండకూడదు. ఏది అంటే, అరే ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు బస్సులు అంటే
ఈరోజు మన ప్రభుత్వ పాఠశాల విలువ తెలుస్తలేదు. ఒక్కోసారి తెలుసుకోండి, ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి పైన ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున మన పాఠశాలను మనము బలపరుచుకోవాలి, పటిష్టపరచాలి. ఆ దిశగా అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రత్యేకంగా దీనికి హాస్టల్ వదిలేసలే ఈరోజు బడిబాట గురించి మాట్లాడుతున్నాం. మనం హాస్టల్ గురించి ఇంక గురించి కాదు. మన పిల్లలు ప్రైవేటు కళాశాలలకు స్కూళ్ళకు పోవద్దు, చాలా మటుకు మన ప్రభుత్వ స్కూళ్ళలో పాఠశాలలో చేరాలని చెప్పి మీ అందరితోటి కోరేది ఒకటే, ఏమో చదువుకుంటున్నా మంచిగా. ఇప్పుడు ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చి 9th క్లాస్ 10th క్లాస్ ఆడపిల్లలు ఎవరు మాట్లాడలేదు. కొంచెం రమ్మని చెప్పినాము, మాట్లాడమని చెప్పాము, ఓ సందేశం ఇవ్వని చెప్పాము, మీ ఆలోచన మొత్తం పంచుకోమని చెప్పాము. ఎవరు ధైర్యంగా ముందుకు రాలేదు. ఎందుకు అంటే ఆ రకంగా తల్లులు వేస్తున్నారు అన్నమాట. అంతే కదా. నెక్స్ట్ మీటింగ్ లో మీరు ప్రిపేర్ కావాలి. మనం కూర్చొని మాట్లాడదాము. మనకున్న అవసరాలు, మనకున్న సౌకర్యాలు అవసరాలు అన్నీ మాట్లాడదాము. కానీ చివరగా ప్రమాణాలతో కూడిన విద్యని మీకు అందిస్తాం. మీరు మంచిగా చదువుకోవాలి, గొప్ప విద్యావంతులు కావాలని చెప్పి మేము ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను.